హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోలో సప్తచక్ర వివరణ తెలుసుకున్నాం కదా. అయితే మన శరీరంలో ఉన్నది 7 చక్రాలు మాత్రమే కాదు, మొత్తం 12 చక్రాలు అన్న విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం మిగిలిన 5 చక్రాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 8వ చక్రం గురించి తెలుసుకుందాం, సోల్ స్టార్ చక్ర ఫ్రెండ్స్. దీని స్థానం ఏంటంటే తలకు సుమారు 15 నుంచి 30 సెంటీమీటర్ల పైన తెలుపు లేదా బంగారు కాంతి వర్ణంలో ఉంటూ ఆత్మజ్ఞానం మరియు దైవ మార్గదర్శకత్వం వైపు పనిచేస్తుంది. దీని ప్రయోజనాలు ఏంటంటే గత జన్మల జ్ఞాపకాలతో అనుసంధానమై ఉండడం, అంతర్గత జ్ఞానం పెరగడం, ఉన్నత చైతన్యాన్ని అనుభవించటం. ఈ చక్రం గనక సమతుల్యతలో ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటూ దైవంపై విశ్వాసంతో జీవిత లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉండడం దీని ప్రత్యేకత. 9వ చక్ర పేరు స్పిరిట్ చక్ర. సోల్ స్టార్ చక్రానికి పైన భాగంలో వెండి లేదా లేత నీలం రంగులో ఉంటూ విశ్వ చైతన్యంతో అనుసంధానించబడి ఉంటుంది. దీని ప్రయోజనం ఏంటంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక అవగాహన, అంతర్దృష్టి పెరగడం, విశ్వంతో ఏకత్వ భావన కలిగి ఉండడం. ఈ చక్రం సమతుల్యతలో ఉంటే కరుణ, ప్రేమ, ఆధ్యాత్మిక స్థిరత్వం కలిగి ఉంటుంది. 10వ చక్రము యూనివర్సల్ చక్రం. ఇది శరీరానికి మరింత పైభాగంలో బంగారు వర్ణంలో విశ్వశక్తితో లోతైన అనుసంధానం కలిగి ఉంటుంది. ఇది అపారమైన ప్రేమ, దైవ చైతన్య అనుభూతి, సేవాభావం కలిగి ఉండడమే కాక ఈ చక్రం అనుసంధానంలో సమతుల్యంతో ఉంటే నిస్వార్థ సేవ, విశాల దృక్పథం, లోతైన శాంతితో ఉంటారు. 11వ చక్రము గెలాక్టిక్ చక్రం. యూనివర్సల్ చక్రానికి పైన ఊదా లేదా తెలుపు రంగు కాంతితో మెరుస్తూ విశ్వంలోని ఉన్నత శక్తులతో అనుసంధానించబడి విశ్వజ్ఞానాన్ని స్వీకరిస్తూ ఆధ్యాత్మిక వికాసం చెందుతూ ఉన్నత అవగాహనతో సృజనాత్మకత, జ్ఞానము, చైతన్య విస్తరణలో ఈ చక్రము పనిచేస్తుంది. చివరిగా 12వ చక్రము డివైన్ గేట్వే చక్రం. అత్యున్నత శక్తి కేంద్రంగా భావిస్తారు దీనిని. స్వచ్ఛమైన తెలుపు లేదా దివ్య బంగారు కాంతితో ఉంటూ పరమ చైతన్యంతో ఏకత్వం కలిగి ఉండి దైవ అనుభూతి, సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసము, విశ్వ ప్రేమ కలిగి ఉంటుంది. సమతుల్యంతో కనుక ఉన్నట్లయితే ఈ చక్రం పరిపూర్ణ ప్రశాంతత, దివ్య చైతన్య అనుభూతి, సమస్త జీవుల పట్ల ప్రేమ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 5 చక్రాలకు సాంప్రదాయ సంస్కృత బీజాక్షరాలు సాధారణంగా నిర్దిష్టంగా లేవు కాబట్టి వీటికి బీజాక్షరాలు ఉన్నట్లుగా చూపించడం కంటే దివ్యకాంతి, శక్తి వలయాలు మరియు ఆధ్యాత్మిక చిహ్నాలతో చూపించడం మరింత సరైన విధానం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.